కాళేశ్వరం ఫియర్, ప్రాజెక్టు పేరు వింటేనే ఇంజనీర్లు ఇరిగేషన్ ఆఫీసర్లలో దడ. భయపడుతున్నారట ఇంజనీర్లు ఇరిగేషన్ ఆఫీసర్లు. భయం ఉన్నది, కానీ ఆ భయాన్ని వాళ్ళు చేసిన తప్పుని మరి ఎంతవరకు తప్పు బట్టి శిక్షించే అవకాశం ఉంది, ఎండగట్టే అవకాశం ఉంది? ఇది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మనం ముందు నుంచి సమస్త సమస్యలకి తెలంగాణలో కారణం ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. మీ పిల్లలకి విద్య అందకపోయినా, హాస్పిటల్లో వైద్యం అందకపోయినా, ఉద్యోగులకు జీతాలు రాకపోయినా ప్రతి ఒక్కదానికి మూలం కాళేశ్వరమే ఉన్నది. 1,20,000 కోట్ల అప్పు తెచ్చిండు, దాని మీద 97,000 కోట్ల అప్పు తెచ్చిండు, సంవత్సరానికి 13,000 కోట్ల ఈఎంఐ కట్టాల. ఇంత దారుణమైన దుర్మార్గమైన ప్రాజెక్టు ఇప్పుడు రూపాయి పనికి కూడా పనికొస్తలేదు అది. ఇప్పుడు ఇదంతా మొత్తం సగం మింగిరు, సగం గోదావరి పాలు చేసిరు. ఇప్పుడు అది కూలిపోతున్నది. ఎవరెవరు ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యారు? కేసీఆర్ కుటుంబం, కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి, ఎవడెవడైతే ఇంజనీర్లు ఉన్నారో ఆ ఈఎన్సీతో పాటు మిగతా వీళ్ళంతా ఆ ఇంజనీర్లంతా ఒక్కొక్కడు పంచుకున్నాడు 1,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు భయపడుతున్నారట. మరి ఆ భయపడితే కాదు కదా, తిన్నదంతా కక్కాలి కదా. అందుకే ప్రభుత్వం ఇమీడియట్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో తేలిన వాస్తవాల ఆధారంగా వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఒక్కొక్కరిని తీసుకుపోయి లోపల పడేయాలి. చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్నది మనం ప్రతిరోజు క్వశ్చన్ చేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఈ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని ఎండగట్టాలంటే మెగా కృష్ణారెడ్డిని కూడా టచ్ చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం టచ్ చేస్తుందా? కేంద్రంలో ఉన్న బీజేపీ కాళేశ్వరం ఏటీఎం అన్నది వాళ్ళు టచ్ చేస్తారా? ఎంతవరకు అవకాశం ఉంది? ఈ మెగా కృష్ణారెడ్డిని ఎందుకు కేసీఆర్ పెట్టుకున్నాడంటే, ఈ మెగా కృష్ణారెడ్డి అన్ని పార్టీల నాయకులను మేనేజ్ చేస్తాడని కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్గా మెగా కృష్ణారెడ్డిని పెట్టుకున్నాడు. 100కి 100% దీన్ని అంగీకరించాల్సింది ఎవరైనా సరే. ఆ అవినీతి సొమ్ము ఆనాడు గవర్నమెంట్లో కేసీఆర్ ఉన్నప్పుడు, అపోజిషన్ పార్టీలో ఈ పార్టీలు ఉన్నప్పుడు అందరూ దాదాపు మెజారిటీ లీడర్లకి ప్రతి ఒక్కరికి దాదాపు పార్సల్ పోయింది. ఎవరెవరైతే కాళేశ్వరం మీద క్వశ్చన్ చేస్తారో వాళ్ళందరికీ. కాదని చెప్పమానండి. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఎంతవరకు ఉన్నది? పెద్ద క్వశ్చన్ మార్కే ఇది. ఒకవేళ వాళ్ళు చేసి లోపలేసారంటే అది అద్భుతమే. మరోసారి స్టడీ కోసం సెంట్రల్ టీం రెడీగా ఉన్నదట. రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ కోసం వెయిటింగ్ అట. డిజైన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు దర్యాప్తు. కాంట్రాక్టు సంస్థల్లోనూ గుబులు మొదలు. లోపాలు బయటకు వస్తే ఇమేజ్ దెబ్బతింటుందనే టెన్షన్. ఎవరిపై చర్యలుంటాయో అని అధికారుల్లో ఆందోళన. కాళేశ్వరం పేరు వింటేనే ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు భయపడుతున్నారు. తొలి సమావేశంలోనే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆఫీసర్లకు ఝలకిచ్చారు. త్వరలోనే ప్రాజెక్టును సందర్శిస్తామని, అందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ విషయంలో ఇప్పటికే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధ్యయనం చేయడంతో పలు లోపాలు బట్టబయలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మరోసారి లోతైన అధ్యయనం చేసేందుకు సైతం రెడీగా ఉన్నది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ విషయంలో నేషనల్ టీం అధ్యయనం జరిపి విడుదల చేసిన నివేదికలో ఉన్న అంశాలు చాలా క్లియర్గా తప్పు జరిగిందని చెప్తున్నారు. మరి మెగా కృష్ణారెడ్డిని టచ్ చేస్తూ కేంద్రము కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. నేను ఇదే అడుగుతున్నాను. నేను చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. కానీ 100% దీని మీద విచారణ జరగాల్సిందే.